హలో టేస్ట్ బడీస్, వెల్కమ్ టు చతురుచుల కిచెన్. ప్రతి ఆదివారం మా ఇంట్లో ఈ వాసనను రుచి చూస్తాము. అదేనండి ఆంధ్ర స్టైల్ కోడికూర. ఆదివారం వచ్చిందంటే కారం కారంగా మసాలాలు దట్టించి మరీ ఈ ఆంధ్ర స్టైల్లో కోడికూరను వండుతాను. మాకైతే బోరే కొట్టదు, ఎన్నిసార్లు తిన్నా సరే అంత బాగుంటుంది ఈ కూర. అన్నంలో కలుపుకొని తినంగానే మర్చిపోతాం అంతే. మరైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కేజీ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. అందులో 1/2 స్పూను పసుపు వేసుకున్నాను, 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నా, 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నీట్గా కలిపి మేనేజ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ వేసాను. 3 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలని తీసుకొని మిక్సీ వేసుకుందాము. ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకొని వేగుతున్న ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి 2 వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. ఇందులో 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి 1 నిమిషము బాగా మగ్గనిద్దాము. ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయడమే. ఈ విధంగా చికెన్ని అంతా మగ్గిన టమాటాలలో వేసేద్దాం. గ్రేవీ అంతా చికెన్కి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టాక కూర ఈ విధంగా అవుతుంది. అప్పుడు ఇందులో 1 స్పూను కారం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మేనేజ్ అప్పుడు మనం అన్నీ యాడ్ చేసాం కాబట్టి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను. 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి కొత్తిమీర వేసి దించేస్తే ఆంధ్ర స్టైల్ కోడికూర రెడీ అయిపోయినట్లే. ఎంతో కారంగా స్పైసీగా మసాలాలన్నీ బాగా తెలుస్తూ నోట్లో ముక్క పెట్టుకుంటే నషాలానికి అంటేటట్లుగా ఉంటుంది ఈ కూర. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, ఉదయాన్నే మనం చేసుకునే దోశల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి మామూలుగా ఉండదు ఆంధ్ర స్టైల్ కోడికూర అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంట్లో అందరికీ ఎక్కువ చికెనే ఫేవరెట్. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు చికెన్ అంటేనే బాగా ఇష్టపడతారు. అందుకని సండే వచ్చిందంటే హడావిడిగా చేయకుండా తొందరగా అయిపోయే ఐటమ్స్ని నేను ఎంచుకుంటాను. అలాగే మన ఛానల్లో కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉండే ఐటమ్స్ని ఇప్పుడు వరకు నేను చూపించడం జరిగింది. చూసారా ముక్క ఎలా ఉడికిందో? చిన్నపిల్లలు కూడా అమాంతం నమలేయొచ్చు. ఈ రెసిపీ అంత బాగా వచ్చింది. మరి నా రెసిపీస్ బాగుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.